నిరంతరం నిఘా ఉంచాలనే ఉద్దేశంతో వీళ్ళ మీద ఉండే కేసులతో పాటు బైండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. నిరంతరం నిఘా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిచి, మాకంటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా తెలుస్తుంది ఇంట్లో అబ్బాయి గురించి. మా దగ్గరికి వచ్చేసరికి సమాచారం లేట్ అవుతుంది. వాళ్ళు రోజు చూస్తుంటారు కాబట్టి ఏ రోజైనా సరే అనుమానం వస్తే వెంటనే తక్షణమే మాకు చెప్తే దానికి తగిన చర్య తీసుకుంటాం. దాని గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళకు కూడా అవేర్నెస్ కలగజేసి అటువంటిది ఏదైనా ఉంటే తక్షణమే మా దృష్టికి తెస్తే, ఒకవేళ అతను మానలేకపోతే కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ సెంటర్లకు వీళ్ళని పంపించి మార్పు తీసుకొచ్చే దిశలో పనిచేస్తున్నాం. ఇది అందరికి కూడా, తాగే వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే విజ్ఞప్తి. వాళ్ళకన్నా మానలేకపోతే మాత్రం మా దృష్టికి తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులు కానీ మాకు తెస్తే వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి పంపించి మార్పు దిశగా ప్రయత్నం చేస్తాం. వీళ్ళందరూ కూడా గత సందర్భంలో వేరు సందర్భాల్లో తాగి అలవాటు ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినాం. తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కూడా గతంలో కొంచెం కౌన్సిలింగ్ కూడా చేశాము. డిఎస్పీ సార్ కూడా చేశాము. బహుశా ఈరోజు అంటే ఒకసారి అందరి సమక్షంలో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి పిలిపించడం జరిగింది. వాళ్ళ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. నిరంతరం వాళ్ళ మీద వాచ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎటువంటి తప్పు చేయకోకుండా జాగ్రత్త తీసుకుంటా ఉన్నాం.